పరకామణి కేసులో రాజీ వ్యవహారాలపై సిఐడి అధికారులు సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక సమర్పించారు. నిందితుడు రవికుమార్ ఆస్తులపై నివేదిక అందించారు. పరిశీలన నిమిత్తం నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్ లో హైకోర్టుకి ఈ రోజు సిఐడి నివేదిక సమర్పించింది. డిసెంబర్ 2వ తేదీన తమకు నివేదిక సమర్పించాలని ఈలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి సీల్డ్ కవర్ లో తమకు నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గత నెల రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను రూపొందించారు. నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీని నివేదిక ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించడంతో అవినీతి నిరోధక శాఖ కూడా ఈ రోజు రవికుమార్ ఆస్తులపై ఒక నివేదికను హైకోర్టుకు అందించింది. పరిశీలన నిమిత్తం నివేదికలను తమ ముందుంచాలి అని చెప్పి జ్యుడిషియల్ రిజిస్ట్రార్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నివేదికలను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి రవికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. రిజిస్ట్రార్ జ్యుడిషియల్ 2 నివేదికలను కూడా సీల్డ్ కవర్ లో ఉంచి తమకు అందించాలి అని తమ ముందు ఉంచాలి అని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. లక్ష్మీ దత్త. ఓకే, థ్యాంక్ యూ రామారావు.